ఇక నేరుగా మన వాక్య సందేశంలోనికి వెళ్ళి మరి ఈరోజు ధ్యానాంశాన్ని ప్రకటన గ్రంథ ధ్యానాంశాన్ని మనం వింటున్నాం కనుక ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో మనం ఉన్నాం. ఇక ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో 14వ వచనం, 15వ వచనం, 16, 17 వచనాల వరకు మనం ధ్యానం చేసాం. 666 ముద్ర, అది ముద్ర లేకపోతే సంఖ్య అని మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు మనం ప్రస్తుతానికి క్రూర మృగము అనగానేమి, క్రూర మృగం అనేటువంటి సందేశంలో ఉన్నాం. ఇంకా మనం 666లోకి వెళ్ళలేదు కనుక ఇక 17వ వచనంలో ముద్ర అనేటువంటి పదం రాయబడింది కనుక ఈ 17వ వచనాన్ని 18వ వచనానికి కలిపేసి యాడ్ చేశారు కనుక ఈ 17వ వచనంలో క్రూర మృగానికి సంబంధించినటువంటి ముద్ర. ఇక ఈ క్రూర మృగం అనేటువంటి సందేశాన్ని మనం వింటూ ఉన్నాం కనుక మనం ఇందులోనే ఇక ఈ వారం వచ్చే వారం కూడా ఇదే ధ్యానంలో మనం ఉంటాం. క్రూర మృగం అనేటువంటి అంశంలోనే మనం ఉంటాం. ఇక క్రూర మృగము అనగానేమి అనగానే ఇప్పటికే మనం చాలా సందర్భాలు అసలు దానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, క్రూర మృగం అనగానే ఎంతది, దానికి ఉన్న ప్రభావం ఏంటి, అది సర్వలోకాన్ని ఎలా మాయ చేసింది, మోసం చేసింది, ఎలాంటి ముద్ర వేసింది అనేది మనం ఇప్పటికే చాలా సంగతులు విన్నాం. ఫ్యాన్లు కట్టాం. గనక మనం ఆలోచన చేయగలిగితే దేవుని వల్లరా ఈ యొక్క క్రూర మృగం కోసం మనం వింటున్నాం కనుక అది లూజ్ కనెక్షన్ లేదు, దగ్గర 3-4 రోజుల నుంచి ట్రాన్స్ఫర్ దగ్గర కంప్లైంట్ అమ్మది అలాగ అవుతుంది. ఓకే, మంచిది. ఇక ప్రకటన గ్రంథము 13వ అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనం. కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకున్నట్లు, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు అధికారము లేకుండానట్లు చేసింది. ముద్ర అనగానే 666కి కలిపేశారు దేవుడు. 666కి ముద్రకి సంబంధం లేదు. మళ్ళీ చెప్తున్నాను, 666 వేరు. అందులో జ్ఞానం ఉన్నది, అది ఒక మనుషుని సంఖ్య, ముద్ర కాదు. ఇక మనం వింటున్నది ముద్ర. ఎందుకు ఇది దేవుడు దీనికి క్రూర మృగం అని పేరు పెట్టాడు? అయితే క్రూర మృగం అని పేరు పెట్టబడినటువంటి ఇది, దాని తత్వం ఏంటి, దాని లక్షణాలు ఏంటి, దాని ప్రభావం ఏంటంటే మనిషిని, కుటుంబాన్ని లేదా బంధాన్ని, స్నేహితులను, ఇరుగు పొరుగు వారినందరినీ కలిపేది ఇదే, దూరం చేసేది అదే, ఆనందాన్ని ఇచ్చేది అదే, దుఃఖపరిచేది అదే. ఈ క్రూర మృగం చివరికి ఎలా చేస్తుంది అని అంటే దీన్ని బారిన పడిపోయారు ప్రజలందరూ. అందుకే ప్రతి మనిషికి పేదవాడని, ధనికుడని, దరిద్రుడని, స్వతంత్రుడని, చిన్న పెద్ద కులమత భేదాలు లేకుండా, దేశమని ప్రాంతమని భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి, మనిషికి చిన్ననాటి నుండి మరణించేంత వరకు ఇది ఏం చేసిందంటే ముద్ర వేసింది. ప్రతి మనిషికి వేసిందా? వేసింది. ప్రతి మనిషిని వెంటాడుతుందా? వెంటాడుతుంది. ధనం ఉండగా దేవునితో పనేంటి? దేవుడు చెయ్యలేని పనులు ధనం చేస్తుంది కనుక మనకు ధనమే అన్నిటికీ మూలముగా మనుషులను ఏం చేసిందంటే మార్చేసింది. సర్వమానవాళిని మాయ చేసింది, మోసం చేసింది. అందరినీ ఏం చేసిందనంటే దేవునికి, పరలోకం ముందున్న తండ్రికి దక్కకుండా చేసింది. క్రూర మృగం చేస్తుంది. ఇక యాకోబు గారు రాసిన పత్రిక, ఇంకా ముందుకు వెళ్దాం. ఈ క్రూర మృగం ఇంకేం చేస్తుంది?
ఈ మృగం కోసం, ఈ ధనం కోసం కుటుంబాన్ని, పిల్లలను, భార్య భర్తలను ఏమండి కుటుంబాన్ని వదిలిపెట్టి దేశ విదేశాలు వెళ్ళిపోతున్నారు. ఎందుకో తెలుసా? డబ్బును సంపాదించాలి. ఒక అమ్మాయి మరలగూడెం ఒక సహోదరి వెళ్ళిన దగ్గర నుంచి ఎప్పుడో 8 నెలలు 10 నెలలు అయిపోతుంది, వెళ్ళి ఇంచుమించు సంవత్సరం దగ్గర అవుతుంది. మొత్తం మీద కష్టపడింది, వీసా సంపాదించుకుంది, పాస్బుక్ సంపాదించుకుంది, ఇంచుమించు 2-3 లక్షలు ఖర్చు పెట్టుకుంది. ఏదో రకంగా ఏదో కష్టపడి ₹1 డబ్బులు తెచ్చుకుందాం కువైట్ అని చెప్పి బయలుదేరింది, వెళ్ళింది. వెళ్ళిన దగ్గర నుంచి నాకు డైలీ ఫోనే, వారానికి ఫోను, నెలకొక ఫోను. ఏమ్మా ఎలాగున్నావురా అంటే, అన్నయ్య పరిస్థితి ఏమి వెళ్ళిన కాడి నుంచి ఇదే గొడవ. ఫోన్ ప్రశాంతంగా ఉన్నాను, పర్లేదు, ఏదో రకంగా కష్టపడుతున్నాను అంటలేదు. మరి ఏమంటుందంటే పరిస్థితి బాగాలేదు, నేను ఒక్కదాన్ని అయిపోయాను, రాత్రి 2-3 గంటల వరకు పనులు చేయించుకుంటున్నారు, రెస్ట్ లేదు, నిద్ర లేదు, ఆహారం లేదు, బలహీనంగా ఉన్నా కనీసం హాస్పిటల్కి తీసుకెళ్ళట్లేదు, ఏం చేయాలన్నయ్య, ఇప్పుడు నేను ఉండను, నేను ఇండియాకి వచ్చేస్తాను అంటుంది. రాత్రి ఫోన్ చేసింది అని విలేకరా, ఎవరు విలేకరా, ఏజెంట్తో మాట్లాడారా? మధ్యలో నేను మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. వాళ్ళు బాగానే వెళ్ళారు, వాళ్ళు బాగానే ఉంది, కానీ నాకు ఫోన్ చేసి అని ఆ పరిస్థితి బాగోలేదు, ఇంకా అంతమాట ఏడుస్తూనే ఉంది. 2 పిల్లలు, ఒక అమ్మాయి అబ్బాయి అన్నమాట, చిన్న పిల్లలు. ఏదో ₹1 డబ్బులు తెచ్చుకుందాం, ₹10 తెచ్చుకుందామని వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన కాడి నుంచి ప్రశాంతత లేదు, రెస్ట్ లేదు, నిద్ర లేదు, ఆరోగ్యం సరిగా లేదు. కొన్ని డబ్బులు ఆ ఇంటికాలో అడుగుతుంటే ఆవిడ అంటుందంట, నీ డబ్బులన్నీ మేము ఆఫీస్కి పంపించేస్తున్నాం, నువ్వు ఎందుకు మానేస్తావు? నీకు ఏ లెవెల్ శాలరీ జీతం నేను పంపించేస్తున్నాను ఆఫీస్కి, నువ్వు మానడానికి వీల్లేదు, పని చేయి. ఈ అమ్మాయి అంటుంది, నేను ఉండలేనయ్యా, ఏదో రకంగా నన్ను ఇండియా తీసుకొచ్చేయండి. ఎందుకు కష్టపడలేదు? మరి ఎందుకు వెళ్ళావు? వెళ్ళిన తర్వాత ఆ పాస్బుక్ తర్వాత వీసా, ఇవన్నీ కూడా అగ్రిమెంట్ ఉంటాయి. 1 సంవత్సరం అన్నో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నువ్వు వాళ్ళతో మాట్లాడి నువ్వు ఏం చేసుకున్నావు, మాట తీసుకున్నావు. నేను 2 సంవత్సరాలు చేసుకుంటానండి అని చెప్పేసి నువ్వు మాట ఇచ్చావు. దాని ప్రకారంగా పాస్బుక్ తయారైంది, వీసా తయారైంది. నువ్వు ఇష్టం వచ్చినట్టు వచ్చేది కుదరదు. ఇప్పుడు కష్టమైన బాధైనా చేయాలి, చేసి నువ్వు అనుకున్నటువంటి, నువ్వు ఇచ్చినటువంటి టార్గెట్ 2 సంవత్సరం పూర్తి చేసుకుని రావాలి. అంతకు మించి రావాలంటే పరిస్థితులు మారితేనే రాణిస్తారు, లేకపోతే రావడానికి వీలు లేదు. మీకు తెలిసి దీని గొడవ మన దేశంలో అనుకోండి, ఏ రాష్ట్రం వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా బాగుంటే చేస్తాం, లేకపోతే వచ్చేస్తాం. కానీ దేశం వెళ్ళినప్పుడు, పరాయి దేశం వెళ్ళినప్పుడు మన ఇష్టానుసారంగా రావడానికి వెళ్ళడానికి కుదరదు. అంటే క్రూర మృగము నిన్ను కుటుంబాన్ని వదిలిపెట్టి, ఇంటి దగ్గర పిల్లల్ని వదిలిపెట్టి, భర్తను వదిలిపెట్టి చివరికి ఎక్కడికెక్కడికి తీసుకుని వెళ్ళిపోతుందంటే కువైట్, మస్కట్, దుబాయ్. ఏమంటే ఎన్ని దేశాలు ఉన్నాయండి. అంటే మీ దేశంలో డబ్బు లేదా? మీ దేశంలో నువ్వు కష్టపడలేవా? నీ ప్రాంతంలో నువ్వు సంపాదించుకోలేవా? ఎందుకు దేశ విదేశాలతో వెళ్ళిపోతున్నావు అంటే నీకు ముద్ర వేసింది, నిన్ను తీసుకుని వెళ్ళిపోయింది. అక్కడ ఎక్కువ డబ్బులు వస్తాయంటండి, ఇక్కడ కన్నా అక్కడ బాగా డబ్బు వస్తుందంట. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మనశ్శాంతి లేదు. అంటే ఈ క్రూర మృగము నిన్ను ముద్ర వేసింది, నిన్ను కాటు వేసింది, అది దాని ఇష్టానుసారంగా నిన్ను నడిపిస్తుందన్న సంగతి మీరు మీ జీవితంలో మర్చిపోకూడదు. నిన్ను దేవునికి దక్కకుండా చేస్తుంది. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, ఇదిగో ధనవంతులారా, పోయిన వారం మనం చదువుకున్నాం, ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చడి ఉపద్రవమును గూర్చి ప్రలాపించండి, ఏడవండి, మీ ధనము చెడిపోతుంది, మీ బట్టలు చిమ్మట కొడతాయి, మీ బంగారమును మీ వెండియు తుప్పు పడుతుంది, వాటి తుప్పు మీ మీద సాక్ష్యము పలుకుతుంది, అగ్నివలే మీ శరీరములను తినివేయును, అంత్య దినములయందు ధనము కూర్చుకున్నారు. ఇదిగో మీ సేను కోసిన పనివారికి మీరు మోసముగా బిగబెట్టిన కూలివాని మొర్రపెట్టుచున్నది. అది దేవుని చెవులోకి వినపడుతుందంట. మీ కోతవాని కేకలు ప్రభు చెవులోనికి
చాలామంది పని చేయించుకుంటారు, కూలీలు తీసి తెచ్చుకుంటారు, పని చేయించుకుని ఏం చేస్తారంటే సాయంత్రం అవగానే వాళ్ళకి డబ్బులు ఎవరో, పోనీ వారం పేమెంట్లా ఎవరో, నెల పేమెంట్లా ఎవరో, ఇస్తాం లేవయ్యా డబ్బులు, ఎక్కడికి వెళ్ళిపోతావు, తినేస్తామా, మారిపోతామా? వాళ్ళు కష్టపడి పని చేశారు కదా, మరి పని చేసిన వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళుగా ఎవరో. ఒక వారం 10 రోజులు చేసిన తర్వాత నువ్వు 2 రోజులు చేసావు, వారం రోజులు చేసావా, తప్పు వారం కాదు 2 రోజులు చేసావు, కట్టవు, కోసేయడమే. అంటే నువ్వు ఆరాధించేది, నువ్వు ఎవరి కొరకు నువ్వు ప్రియారిటీని ఇస్తున్నావు, నువ్వు ఎవరి కోసం గొప్ప చేస్తున్నావు, నీ పరలోకమందున నీ తండ్రినా లేక ధనాన్న? ఎవరిని ఆరాధిస్తున్నావు? ఆహాబు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు, తన భార్య యెజబెలు మూర్ఖురాలు, భర్తను ఆడించేటువంటి స్త్రీగా ఉంది. ఎంత గౌరవమైందంటే చాలా భయంకరమైన స్త్రీ యెజబెలు. ఈ ఆహాబు ఇంటికి చేర్చి ఆ రాజుగారైన ఆ కోటకు చేరి ఒక పొలం ఉంది, ఆయన పేరేం పేరు, నాబోతు పొలం ఉంది. వాళ్ళకి ఎందుకండి, వాళ్ళకి పొలాలు లేవు, ఆస్తులు లేవు అంటే రాజు కదా, రాజుకి ఏం కరువు, అన్నీ ఉంటాయి, కానీ ఆ పేదవాడి పొలమే కావాలా నీకు? భార్య వచ్చింది, ఇదిగో నువ్వు అలా ఉండు, ఎలాగైనా సరే పొలాన్ని సంపాదించాలన్నది అంతే. యెజబెలు మూర్ఖురాలు. ఈయనేమో అమాయకుడు రాజుగారు ఆహాబు. మొత్తం మీద నాబోతుని పిలిపించారు, అయ్యా నీ పొలం మాకు కావాలి, నీకు ఎంత డబ్బు కావాలి అంటే ఆయన అన్నాడు, అయ్యా అది నా పిత్రార్జితం, అది ఎప్పుడో మా పితరుల దగ్గర నుంచి ముత్తాతల దగ్గర నుంచి వాళ్ళు కష్టపడి సంపాదించారయ్యా, అది ఎలాగమ్మమంటారు? నేను అమ్మను అనగానే వచ్చాడు రాజుగారు, అమ్మాయి ఎలాగన్నాడు, ఏం చేయమంటావు? ఇప్పుడు యెజబెలు అంటుంది, నువ్వు ఆడింగ్లాగా ఉన్నావే, నువ్వు ఎవరినే, భర్తనే. యెజబెలు అంటుంది భర్తనే, నువ్వు ఆడింగోళ్ళలాగా ఉన్నావే, రాజండి అయినా ఆహాబు, నీకు మాట్లాడటం తెలియదా, నీకు న్యాయం తీర్చడం తెలియదా, నువ్వు అలా ఉండు. ఈవిడ దిగింది రంగంలోకి, కూలివాడిని పెట్టించింది, చంపించేసింది అంతే. వాడిని రాజుకి ఎదురు తిరుగుతావా? ఆఫ్టర్ల పొలం అది ఇస్తావా, చంపేయమంటావా? నేనేమని అన్నాడు, చంపించేసింది అంతే. పోనీ చంపించేసి ఆ పొలాన్ని సంపాదించుకుంది, ఏమైనా సుఖపడ్డదా? పైనుంచి పడిపోయింది అంతే, పైనుంచి పడిపోయింది, కింద పడిపోయింది, మెడ ఇరిగిపోయింది, పొట్ట పగిలిపోయింది, కుక్కలు వచ్చి చేసే మాసం. ఏమైనా సుఖపడ్డావా? క్రూర మృగానికి ఉన్నటువంటి తత్వాన్ని దేవుడు నేర్పిస్తున్నాడు మనకి పాఠం. క్రూర మృగము ఎంత భయంకరమైనదో, నిన్ను బంధాన్ని తెంపేస్తుంది, బంధాన్ని కల్పిస్తుంది, చివరికి నీ తండ్రి ఎవరో నీకు తెలియకుండా చేస్తుంది. అంత భయంకరమైనది. నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? దేవుడు డబ్బొద్దని అనలేదే, కష్టపడదని అనలేదే, సంపాదించదని అనలేదే, ఆస్తిపాస్తులు ఉన్నాయా, ఉండే, వెరీ గుడ్, తప్పండి. కానీ నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? ఆ కిందకి రండి, 5వ వచనం 4వ వచనంలో వచ్చాం. ఇదిగో మీ చేలు కోసిన పనివానికి ఇక మీరు మోసముగా బిగబెట్టి కూలి మొర్రపెట్టుచున్నది, మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతికి ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వద దినమందు మీ హృదయములను పోషించుకుంటురి. మీరు మీ నీతిమంతుడైన వానికి శిక్షించి చంపుదురు, అతడు మిమ్మల్ని ఎదిరింపడు. అందుకేనండి మనం అంటూ ఉంటాం, వాళ్ళు డబ్బున్న వాళ్ళు అండి, వాళ్ళు పెద్దోళ్ళు అండి, వాళ్ళ దగ్గరికి ఏం వెళ్తామండి, వాళ్ళ ఇంటికి ఏం వెళ్తామండి, వాళ్ళతో ఏం మాట్లాడతామండి? డబ్బున్నవాడైతే ఎవరికి కావాలి? నీకు ఆస్తిపాస్తులు ఉంటే ఎవరికి కావాలి? పౌలు గారు ఏనాడు కూడా అలా అనలేదే, పౌలు ఏనాడు కూడా అలాంటి ఆలోచన లేదే. చక్రవర్తుల దగ్గరికి వెళ్ళాడు, రాజుల దగ్గరికి వెళ్ళాడు, తల్ల క్రిందులు చేసేసాడు. రాజులు సహితం గడగడలాడిపోయారు పౌలు గారికి. నీవు ఇంత సులువుగా నన్ను క్రైస్తవుడిగా చేయాలని చూచుచున్నావా పౌలా అని అడిగాడు ఒక రాజు. నా సంగతి నీకు తెలియదు అన్నాడంతే. రాజు అయితే ఎవరికి కావాలి? నీకు డబ్బుంటే ఎవరికి కావాలి? ఆస్తిపాస్తులు ఉంటే ఎవరికి కావాలి? నీకు వెండి బంగారాలు ఉంటే ఎవరికి కావాలి? నీ తండ్రిని ఏనాడైనా నువ్వు గొప్ప చేశావా? నీ దేవుణ్ణి నువ్వు గణపరిచావా? లేక ధనాన్ని ఆరాధిస్తున్నావు? అందుకే మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం కదా, ఒకే దాసుడు 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఎవరు 2 యజమానులు? ఒకటి దేవుడు, రెండవది సిరి, డబ్బు. నీకు దేవుడు కావాలా? దేవుణ్ణి ఆరాధిస్తావా లేదా డబ్బుని ఆరాధిస్తావా? ఏదో ఒకటే నిర్ణయం తీసుకో. దేవుడు ఖచ్చితంగా చెప్పేశాడు.
ఈరోజు డబ్బు లేకపోతే బ్రతకలేమన్న కాడికి తీసుకుని వెళ్ళిపోయిందంటే క్రూర మృగం ఎంత భయంకరమైందో మీరు ఆలోచన చేయాలి. క్రూర మృగము అనగా డబ్బు అండి, డబ్బు డబ్బు. కుడి చేతిలో ముద్ర వేసింది, నొసట మీద ముద్ర వేసింది. డబ్బులు తీసుకున్నప్పుడు కుడి చేత్తోనే ఇవ్వాలి, ఎడవ చేత్తో ఇవ్వకూడదు, తీసుకోకూడదు. గడపకి బయటనే వెళ్ళాలి, ఇంట్లో కన్నా రావాలి. గడప ఇటోకలుండి డబ్బులు తీసుకోకూడదంట. కింద పడిపోయిన డబ్బులు అది నొసటి దగ్గరికి ఎందుకు వస్తుంది, కళ్ళ దగ్గరికి ఎందుకు వస్తుంది? నువ్వు ఆరాధించేది ఎవరిని? నీ దేవుని కోసం ఎప్పుడైనా నువ్వు గొప్పగా మాట్లాడావా? 10 మందికి చెప్పావా? ఈజీగా చేసిన తప్పదేనండి. ఈరోజు చాలామంది క్రైస్తవులు చేస్తున్న తప్పేంటి చెప్పమంటారా? వాళ్ళ కోసం చెప్పుకుంటారు, భార్య కోసం చెప్పుకుంటారు, భర్త కోసం చెప్పుకుంటారు, నా పిల్లల కోసం చెప్పుకుంటారు, ఆస్తిపాస్తులు చెప్పుకుంటారు. నాకు ఇల్లు ఉందండి, వాకులు ఉందండి, 5 కేజీల బంగారం ఉందండి, 10 ఎకరాలు ఉందండి. అబ్బో, ఉంటే మంచిది, వెరీ గుడ్, తప్పేంటి? కానీ నువ్వు ఈరోజు క్రైస్తవులు చేసి తప్పేంటో తెలుసండి, అన్నీ ఉన్నాయి. వీటి కోసమే 10 మందికి చాటుకుంటున్నావు. కానీ నీకు ఊపిరిచ్చి నిన్ను కన్నా నీ తండ్రి కోసం నువ్వేనాడైనా చాటావా? హిజ్కియా చేసిన తప్పదేనండి. హిజ్కియాకు భయంకరమైన వ్యాధి వచ్చేసింది, పుండేసింది. యెషయాను పంపించాడు ప్రవక్తనే, యెషయా ఎల్లో. హిజ్కియాకి టైం దగ్గరికి వచ్చేసింది, చచ్చిపోతాడు చెప్పి చనిపోతాడికి టైం లేదనగానే యెషయా ప్రవక్త వచ్చాడు. అయ్యా హిజ్కియా గారు, రాజు అయితే ఆవిడకి రాజు కదా, హిజ్కియా అప్పటికే రాజు, రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. వచ్చేసాడు, యెషయా ప్రవక్త వచ్చేసాడు. దేవుడు చెప్పమన్నాడు, నువ్వు కొద్ది రోజుల్లో చచ్చిపోకపోతున్నావు. అయ్యి బాబాయ్, ఇంకా వయసులో ఉన్నాను, ఇంకా రాజ్యాన్ని పరిపాలించాలి, ఇంకా బోర్డు సంపాదించాలి, అప్పుడే చచ్చిపోతాయి. అలాగా ఆ యెషయా గారు ప్రవక్త చెప్పి అలా వెళ్ళాడు. ఇక ఈయన ఇంటిలోనికి వెళ్ళాడు, గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఏడుస్తున్నాడు. ప్రభువా, నేను ఎలాంటోనో నీకు తెలుసు కదా, నాకు ఆయుష్నివ్వవా, కనికరించవా? ప్రార్థన చేశాడు, ఏడ్చాడు, కన్నీరు గార్చాడు. వెంటనే రిప్లై వచ్చేసింది. ఇక యెషయా ఇంకా నడిమిసాల నుంచి బయటకు వెళ్ళలేదు, ఆ రాజుగారి కోటలో నుంచి. వెంటనే మళ్ళీ కబురు వచ్చింది, యెషయా నువ్వు వెళ్ళి చెప్పవయ్యా, హిజ్కియా ప్రార్థన విన్నాను, ఆయుష్నిచ్చాను, వెళ్ళు మరలా చెప్పు సమాచారం. దేవుడు నీకు మరలా కనికరించి ఎన్ని సంవత్సరాలు? 15 years, 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. ఆయుష్ ఇస్తే ఏం చేశావు? చావు బ్రతుకుల్లో ఉన్న నీవు చివరి దశగా మరణ శాసనం రాసిన దేవుడు, మరణాన్ని మార్చినటువంటి దేవుని కోసం ఏం చేశావు? కృతజ్ఞత లేదా? ఇక ఎప్పుడైతే ఆ జబ్బు తగ్గిపోయిందో, ఆ పుండు తగ్గిపోయిందో, ఓ ఆనందం 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 ఆనందం. పక్క దేశంని పిలిచాడు, ఈ దేశంని పిలిచాడు, ఆ దేశంని పిలిచాడు, ఈ పక్క రాష్ట్రం వాళ్ళు దేశాలందరినీ పిలిచేశాడు రాజుల్ని. రండి వచ్చావు, ఏంటి నా దేవుడు మేలు చేశాడయ్యా అని చెప్పడా? ఇదిగో చావు బ్రతుకుల్లో ఉన్న నన్ను చివరిదిగా మరణాన్ని రాసినటువంటి ఆ దేవత దేవుడు మరలా 15 ఏళ్ళు నాకు ఆయుష్నిచ్చాడని చెప్పాడా? చెప్పలేదండి. దినవృత్తాంతాల గ్రంథం, రాజుల గ్రంథంలో ఉంటుంది. ఏం చేశాడు తెలుసా? ఆయన తీసుకెళ్ళి, ఇదిగో నా రథాలు చూడు ఎన్నున్నాయో, నా రౌతులను చూడు, గుర్రాలు చూడు ఎన్నున్నాయో, బంగారం చూడు, వజ్ర వైడూర్యాలు చూడు, నా సైన్యాన్ని చూడు, నా అందాన్ని చూడు, నా కోటని చూడు. ఎవరికి కావాలి? మొన్నే 7 కేజీల వడ్డానం కొన్నాను, ఎవరికి కావాలి? మొన్న 20 ఎకరాలు కొన్నాను, ఎవరికి కావాలి? పబ్లిసిటీ. అది క్రైస్తవుడు చేస్తున్నటువంటి తప్పండి. అది నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? క్రూర మృగాన్నా, లేదా నీకు ఊపిరిచ్చి బ్రతికిస్తున్నా నీ కన్న తండ్రినా? మొన్ననండి పెద్ద అపార్ట్మెంట్ కొన్నా మంచిదే, బంగారం కొన్నా మంచిదే, ఆస్తిపాస్తులు సంపాదించుకున్నా మంచిదే. కానీ నువ్వు పబ్లిసిటీ చేయవలసింది, గణపరచవలసింది నీ ఆస్తి పాస్తులను, నీ డబ్బును, ఆదాను కాదు. బ్యాంకులో 50 లక్షలు దాశానండి, మంచిదే, గొప్ప చెప్పుకుంటున్నావా? కానీ నీ తండ్రి కోసం నువ్వు ఎప్పుడైనా చెప్పావా? ఇరుగు పొరుగు వారికి, నీ బంధువులకి, నీ స్నేహితులకి, అరే నువ్వు ప్రభువుని నమ్ముకున్నావా? నేను నమ్ముకున్నాను రా, నేను చర్చికి వెళ్తున్నాను రా, నువ్వు వెళ్తున్నావా చర్చికి? చెప్పారా ఏనాడు ఎవరికైనా? నీ స్నేహితులు కానీ, బంధువులు కానీ, నీ ఇంటిలో వారు కానీ, నీ కుటుంబీకులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ ఎప్పుడైనా చెప్పారా? నాకు అక్కడ ఉందండి, నాకు ఇది ఉందండి. ఈజీగా చేశాడు. కృతజ్ఞత లేని జనాంగం. దేవుడు చాలా బాధపడ్డాడు. అయ్యో ఏడ్చాడు కదని చెప్పేసి 15 ఏళ్ళు ఆయుష్ ఇచ్చాడే, నా పేరేమీ లేదు ఇక్కడ. నన్ను గణపరిచింది పోయి, నన్ను ఆరాధించవలసింది పోయి, రథాలు రౌతులు చూపించుకుంటున్నాడు, వెండి బంగారాలు చూపించుకుంటున్నాడే, అతనికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు చూపించుకుంటున్నాడు. ఎందుకు నేను బ్రతికించాను 15 ఏళ్ళు ఇచ్చి?
15 ఏళ్ళ జీవిత కాలాన్ని ఎందుకు ఇచ్చాను? నీ గొప్పలు నువ్వు చెప్పుకుంటావనా? లేదే, నా కోసం చెబుతావని, నా కోసం చాటుతావని, నా కోసం 10 మందికి చెబుతావని నిన్ను బ్రతికించాను, నేను ఊపిరిచ్చాను. కానీ నువ్వేం చేసావు? ధనాన్ని నమ్ముకున్నావే. కీర్తన గ్రంథం 62వ కీర్తన, కీర్తన గ్రంథం 62. చూడండి, కొన్ని మాటలు చూసుకుని ముగించుకుందాం మనం. కీర్తన గ్రంథం 62వ కీర్తన, వచనం వచ్చి 10వ వచనం. కీర్తన గ్రంథము 62:10. బలాత్కారమందు నమ్మిక ఉంచకండి, దోచుకునుట చేత గర్వపడకండి. ధనము హెచ్చునను అది మీరు లక్ష్య పెట్టకండి. దాని మీద మీరు ఇంట్రెస్ట్ చూపకండి. డబ్బు ఉందా? ఉండే, మంచిది. ఆస్తిపాస్తులు ఉన్నాయా? వెరీ గుడ్. ఉండవండి. ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? దాన్ని మీరు లక్ష్య పెడుతున్నారా? దాన్ని మీరు హెచ్చించుకుంటున్నారా? దాన్ని మీరు గొప్ప చేసుకుంటున్నారా? అయితే జాగ్రత్త. దేవుని వాక్యం మనతో సూటిగా మాట్లాడుతుంది. ఏమన్నా తెలుసా? ధనము హెచ్చుగా ఉన్ననను దానిని మీరు లక్ష్య పెట్టకండి. ఇంట్రెస్ట్, ఆసక్తి, ఎప్పటికప్పుడు లెక్కలు, కొలతలు. దయచేసి ధనముని మనం ఏం చేయకూడదు? లక్ష్య పెట్టకూడదు. ఆసక్తి. ధనం ఇచ్చాడు దేవుడు, సంపద ఇచ్చాడు, అష్టైశ్వర్యాలు ఇచ్చాడు, మంచిది. కానీ నువ్వు ప్రియారిటీ ఇవ్వాల్సింది, నువ్వు ప్రధానమైనటువంటి నీ కన్న తండ్రి నువ్వు ఆరాధించాలి. తర్వాత డబ్బు, ఆస్తిపాస్తులు, బంగారం, వెండి తర్వాత. హిజ్కియా చేసిన తప్పు మనం చేయకూడదు. దేవుడి వల్ల క్రైస్తవులు, మనకు దేవుడు అన్నీ ఇచ్చాడు. ఎక్కడివి? ఏమంటే దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడండి అంటావా? ఏమంటే దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడండి అంటావా? ఏమంటే దేవుడు మంచి ఇగో సహాయం చేసాడని అంటున్నావా? లేదండి నేనే సంపాదించుకున్నావు అంటున్నావా? క్రూర మృగం ముద్ర వేసింది. మున్సిపాలిటీ ఎద్దుకు వేసినట్టుగా ముద్ర వేసింది. ఆ ముద్ర చిన్నపిల్లలు మొదలుకొని చనిపోయేంత వరకు అది ముద్రతో ప్రతి ఒక్కరిని కూడా ఏం చేసింది తెలుసండి? అది కాటు వేసి ప్రతి ఒక్కరిని దేవుడెవరో తెలియకుండా చేసింది. ఆలోచించేయండి. ఇక నెక్స్ట్ 62:10. బలాత్కారమందు నమ్మిక ఉంచకుడి, దోచుకునుట చేత గర్వపడకుడి. మోసం అంతా. అమ్మయ్య పర్లేదు, ఆడి తింగరోళ్ళ ఉన్నాడు, ఆడి దగ్గర 10,000 కొట్టేసాను, అమ్మయ్య పర్లేదు. ఈవిడ ఎవరో అమాయకురాలా ఉంది, పర్లేదు 5,000 తప్పు చెప్పేశాను, బాగానే సంపాదించు. గర్వపడకండి. దోచుకునుడి చేత గర్వపడకుడి. తర్వాత ఏమంట? ధనము హెచ్చుగా ఉందా? దానిని మీరు లెక్క చేయకండి. ఉండే ఉందా? దేవుడు ఇచ్చాడు, ఉండే తప్పేంటి? కానీ లక్ష్య పెట్టకండి. దాని మీదే మీ మనసు పెట్టకండి. దానినే మనం ఆరాధించే స్థితిలోనికి వెళ్ళకూడదు. ఎందుకు అనంటే అది క్రూర మృగము. అది నిన్ను ముద్ర వేస్తుంది. ఆ క్రూర మృగం అనేది మనకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఈ భూమి మీద మనలను చంపేసేది అదే, పాతాళానికి తీసుకుని వెళ్ళేది అదే. దేవుని వల్ల ఆలోచించేయండి. ఇంకా ముందుకు వెళ్ళి చూద్దామా? ఇంకో 2-3 మాటలు చూసుకుని ముగించుకుందాం. సామెతల గ్రంథం 11:28. సామెతల గ్రంథం 11:28. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. చూసారా? ధనమును నమ్ముకుంటే పాడైపోతారు. ఈ మాటలు మనం ఎప్పుడు వినలేదే, ఎవరు చెప్పలేదే. ధనమేరా దైవం అనుకున్నాం, ధనమేరా ఆస్తి అనుకున్నాం, ధనమేరా ఆనందం అనుకున్నాం, ధనమేరా సుఖం అనుకున్నాం. కానీ పాడైపోయిన వాళ్ళు ఎవరున్నారండి? ధనాన్ని నమ్ముకున్న వాళ్ళు. బైబిల్ ఎలా చెబుతుంది ఏంటి? బైబిల్ ఏంటి ఇలా మాట్లాడుతుంది? దేవుడు ధనాన్ని నమ్ముకుంటే పాడైపోతామా? అవును, ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోతాడు. దానిని మనం ఏం చేయకూడదు తెలుసా? లక్ష్య పెట్టకూడదు.
నీకు డబ్బు లేకపోతే మేము బ్రతకలేమండి, దేవుడు లేకపోయినా బ్రతికేస్తాం అనేటువంటి ఆలోచనలోనికి మనం ఎవరు కూడా వెళ్ళకూడదు. ఏనాడైనా ఇంట్లో ఇబ్బంది వచ్చింది, పరిస్థితి బాగాలేదు, అనారోగ్య పరిస్థితులు వచ్చింది, ఆర్థిక పరిస్థితి వచ్చింది, నీ ఇంటిలో మోకరించి దేవుణ్ణి అడుగు. డబ్బు దగ్గరికి వస్తుంది. మనం అడగవలసింది దేవుణ్ణి ధనం కాదండి, డబ్బు కాదండి. మరి ఏం అడగాలి? మనకున్నటువంటి అవసరత, అక్కర అడగాలి. దేవా నాకు డబ్బుగా కావాలి, పైనుంచి నాకు కట్టలేసేయి అనకూడదు. మరేంటి, ఇంట్లో పరిస్థితి బాగాలేదు, సమస్యలో ఉన్నాం, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, వ్యాధితో ఉన్నాం, బాధతో ఉన్నాం, ఏనాడైనా మనం దేవుణ్ణి అడిగామా? దేవుడి దగ్గర వచ్చి మోకరించి దేవుని ప్రార్థన చేసి అడిగామా? అలా అడిగితే అవసరత, అక్కర దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే, ఎవరు అప్పిస్తారా, ఎక్కడ డబ్బులు దొరుకుతాయా, ఎక్కడికి వెళ్దామా అని ధనం కోసమే పరిగెడుతున్న వాళ్ళు ఎందరో, ఎక్కువ శాతం. కానీ దేవుడి దగ్గరికి వస్తే దేవుడు అంటున్నాడు, నీకు నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నువ్వు నన్ను అడగట్లేదు, నా దగ్గరికి వచ్చి నన్ను అడగట్లేదు. దేవా నీవే నాకు సహాయకుడు అనట్లేదు. దావీదు చేశాడు ప్రార్థన, కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలన, నేను నీవే కదా మాకు సహాయం చేసేది, మాకు ఆహారం ఇచ్చేది నీవే కదా, మా అవసరతలు అక్కర్లు తీర్చేది నీవే కదా, మమ్మల్ని పెంచి పోషించేది నీవే కదా అని ఆయన తండ్రి అని ఆ తండ్రి యొద్దకు వచ్చి అడిగి గోజాడి ఏడ్చేవాళ్ళు ఉన్నారా? క్రూర మృగము. మరొక మాట చూడండి, యెషయా గ్రంథం 32వ అధ్యాయము 4వ వచనం. క్రూర మృగముని ఎందుకు దేవుడి పేరు పెట్టాడు? ఎందుకు అది క్రూర మృగం అనేటువంటి పేరు కలిగినటువంటి ఈరోజు ప్రపంచాన్ని ఎందుకు ఇలా మాయ చేస్తుంది? ఎందుకు దేవుడు అంటే తెలియకుండా చేస్తుంది? ఎంత భయంకరమైనదండి క్రూర మృగం అంటే. కన్న తండ్రిని ఆరాధించవలసినటువంటి ఈ ప్రజలు, దేవుడి కోసం కష్టపడవలసినటువంటి ఈ జనాంగం, ఈ క్రైస్తవులు ధనం కోసం కష్టపడేలా చేసింది, అది ముద్ర వేసింది, దానికోసం పోరాడేలా చేసింది, దానికోసం బాధపడేలా చేసింది, దానికోసం ఏమైనా చేయడానికి సిద్ధపడేలా చేసిందంటే ఎంత భయంకరమైనదో క్రూర మృగం మీరు ఆలోచన చేయాలి. ఏమైనా చేస్తుందండి, ఎంతటి భయంకరమైనటువంటి దుర్ఘటనగా దిగజారిపోతుంది, చేయిస్తుంది దేవుని వలన. అలాంటి ధనానికి మనం దాసోహం అయిపోవడం, అలాంటి ధనానికి మనం దాసులుగా అయిపోవడం లేదు. దేవుడు అంటున్నాడు, నిన్ను కన్న నీ తండ్రికి నువ్వు దాసులుగా ఉండాలి. ధనం ఉందా, దాన్ని హెచ్చించుకోకు. నీకు సంపద ఉందా, దాన్ని లక్ష్య పెట్టకు, పక్కన పడే. నీకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, పక్కన పడే. నీ తండ్రిని ఆరాధించు, నీ దేవుడిని గొప్ప చేసుకో, నీ దేవుడిని ఘనపరచు. చదవడమాట యెషయా గ్రంథం 32:4. సంచలుల మనసు జ్ఞానము గ్రహించును, సత్యవారి నాలుక నత్తివారి నాలుక స్పష్టముగా మాట్లాడును. మూఢుడు ఇక గరుడని ఎంచబడడు. యెషయా గ్రంథం 32:4 చదవండి. అది యెషయా గ్రంథం 32వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. 32. జ్ఞానము గ్రహించును, నత్తివారి నాలుక స్పష్టముగా మాట్లాడును. చదువు. యెషయా గ్రంథం 24 రెఫరెన్స్ ఇది కదమ్మా. ఒక్క నిమిషం. 33:3 అదే యెషయా, అక్కడే పక్కనే. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. మహాఘోషణ విని జనములు పారిపోవును, నీవు లేచుటతోనే అన్యజనులను చెదరి పోదురు, చీడ పురుగులు కొట్టివేయినట్లు మీ సొమ్ము దోచబడును, మిడతలు ఎగిరిపోవునట్లు శత్రువులు దాని మీద పడుదురు. యెహోవా
మహాఘనత నొందినవాడు ఏమైపోద్దంటే చీడ పురుగులు ఎగిరిపోవునట్లు కొట్టుకుని పోవునట్లు మీ సొమ్ము దోచబడుతుంది. ఆలోచన చేద్దాం ఒకసారి. మనం ఈ క్రూర మృగం మీద కాస్త మనసు పెట్టి ఆలోచన చేస్తే అది ఎంత మాయ చేస్తుందో మనకు అర్థమైపోతుంది. దేవునిని దక్కకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవునిలో మనం బలపడకుండా మనలను దేవునికి ఎలా దూరం చేస్తుందో మనకు చాలా చక్కగా అర్థమైపోతుంది. దేవుని వల్ల ఆలోచించేద్దాం. అది ఏమైపోతుందంట, అది చీడ పురుగులు కొట్టువేయునట్లు మీ సొమ్ము దోచబడును, మిడతలు ఎగిరిపోవునట్లు శత్రువులు దాని మీద పడుదురు. ప్రభునందు ప్రియమైన వలరా ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే క్రూర మృగం అనేది, ఈ భయంకరమైన క్రూర మృగం అనేది ఎందుకు మనుషులను మాయ చేస్తుందో తెలుసా? ఎందుకు సర్వమానవాళ్ళని అది మోసగించిందో తెలుసా? నీ దేవుణ్ణి నువ్వు ఆరాధించకూడదు. విశ్వాన్ని సృష్టిని కలుగజేసినటువంటి నీకు ఊపిరినిచ్చి, ఆహారం ఇచ్చి, చల్లటి వాతావరణం ఇచ్చి, నీ హృదయాన్ని ఉల్లసింపజేసి నీకు సమస్తము కలుగజేసినటువంటి నీ తండ్రి ఎవరో నీకు తెలియకుండా చేసింది కారణం అండి క్రూర మృగం అండి. దేవుడెవరో తెలియకుండా, దేవుని కోసం తెలియకుండా, దేవుని గురించి ఆలోచించకుండా చేసేసింది క్రూర మృగం. కారణం ఒకే ఒకటి, ధనం అనే క్రూర మృగం. ఎవరైతే మనకేంటి చెప్పండి? అపోస్తులైన పౌలు ఎవరిని చూడలేదే? ఆయన రాజుని చూడలేదు, చక్రవర్తిని చూడలేదు, పేదవాడిని చూడలేదు, ధనికుడిని దరిద్రుడిని చూడలేదే? అయ్యో ఇదిగో సర్వలోకానికి సువార్త ప్రకటించాలి, సర్వలోకాన్ని ప్రభు ఎవరో తెలియాలి, ఆయన మహిమ ఏంటో, ఆయన శక్తి ఏంటో, ఆయన తేజస్సు ఏంటో గుర్తు చేయాలి, నేర్పించాలని ఒక ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తి కలిగినటువంటి వాడుగా మనకి పౌలు కనపడలేదా? ఎందరో ప్రవక్తలు కనిపించలేదా? ఎందరో భక్తులు కనిపించలేదా? మన పరిస్థితి ఏంటో మనం ఆలోచన చేయండి. ఎందుకు ఇలా మాయ చేసింది ఈరోజు? ఎందుకు ఈ క్రూరమృగం దేవునికి కాకుండా, దేవునికి దక్కకుండా ఎందుకు ఈ లోకంలో అన్నిటినీ చూపించి మాయ చేసింది? రంగుల ప్రపంచం, రంగుల కాగితం చెదపడుతుంది, చిరిగిపోతుంది, కాలిపోతుంది, పాడైపోయే రంగుల కాగితం కోసమా మన బ్రతుకు? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుడు చాలా ఖచ్చితంగా చెబుతున్నాడు మనకి, రంగుల కాగితంలో నువ్వు రంగులుగా మారిపోవద్దు. లోకంలో నువ్వు నీతిగా నిలబడు. ధనాన్ని నువ్వు హెచ్చించుకున్న, ధనం ఉన్నా దాన్ని నువ్వు లెక్క పెట్టుకో. ఇక సామెతల గ్రంథంలో ఒక మాట అన్నాడు. ఏమంటది? అది ధనవంతులు ఏంటన్నమాట, ధనమును నమ్ముకున్నవాడు 11:28 పాడైపోవును. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. నీతిమంతులు ఎలా ఉంటారట? చిగురాకు వలె వారి కుటుంబము వారు ఎప్పటికప్పుడు చిగురు వలె వర్ధిల్లుతూ ఉంటారు. ఏమన్నా నిజంగా ధనానికి చిగురికి ఏమైనా సంబంధం ఉందా? ధనం ఉంటే మనం బ్రతకగలము, ధనం ఉంటేనే జీవించగలం అనుకున్నామే. ధనము లేకపోతే మనం ఈ భూమి మీద ఎందుకు చెల్లమనుకున్నామే. నీ నెత్తి మీద రూపాయి బిళ్ళ పెడితే రూపాయికే విలువ ఉందరా, నీకు లేదు అనుకున్నామే. అలాంటి ధనం మాయ చేస్తుందా? పాడు చేస్తుందా? అవును. కుటుంబాలను సర్వనాశనం చేసేది క్రూర మృగం. ప్రేమ లేకుండా చేసేది క్రూర మృగం. కలిసి ఉండకుండా చేసేది క్రూర మృగం. ఏమండి, ఎక్కడా రాదండి కుటుంబంలో డబ్బులాట గొడవ. ఎక్కడ వచ్చేది చెప్పండి? డబ్బుల దగ్గర వచ్చేద్దండి. సంఘంలో ఎక్కడా గొడవ రాదండి, డబ్బుల దగ్గర గొడవ వచ్చేద్దండి. మీరు ఎక్కడికి వెళ్ళండి, సమాజంలో కానీ, కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, ఎక్కడైనా సరే ఎక్కడరా గొడవ వచ్చేద్దంటే ఇది క్రూర మృగం ఎక్కడుంటే అక్కడ గొడవ అండి. అంతే, డబ్బుల దగ్గర గొడవ వచ్చేది, చిన్న గొడవ. ఇదేంటి 100 రూపాయలు తగ్గిందేంటి? ఏమైపోయినాయి 100 రూపాయలు ఏమైపోయినాయి? నువ్వు తినేసి ఉంటావు, లేకపోతే నువ్వు దాచేసుకుని ఉంటావు. ఇంకా అక్కడ స్టార్ట్ అవుతుంది. ఏంటి 100 రూపాయల దగ్గర గొడవ, 500 దగ్గర గొడవ, 1000 రూపాయల దగ్గర గొడవ. చూడండి, ఇంకా ఇలాగ గొడవ పెట్టి మనలో ఒక కక్ష అనేది నూరిపోసేస్తుంది. ఇదిగో నా డబ్బులు తినేసాడు అతను, నేను ఇచ్చినటువంటి డబ్బుల్లో ఇదిగో నన్ను మోసం చేశాడు,
నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు. ఇక రకరకాల ఆలోచనలోనికి తీసుకుని వెళ్ళిపోయి నిన్ను చివరికి ఒక దుర్మార్గుడుగా, క్రూరుడుగా మనందరినీ మార్చేస్తుంది. డబ్బు ఏం చేస్తుంది తెలుసండి? ఒక కఠినాత్ముడుగా మార్చేస్తుంది. ఇక వాళ్ళ మీద మనకి ప్రేమ లేకుండా చేస్తుంది. ఇదిగో నా డబ్బు తినేసాడండి, నా ఆస్తి తినేసాడండి, నన్ను దూరం చేశాడండి, నన్ను రోడ్డు పాలు చేసేసాడండి. ఇలాంటి వాడిని భూమి మీద ఈ బ్రతుకుంటుండగా నమ్మడానికి వీలు లేదండి. అబ్బా, ఎంత మాయ చేసిందండి క్రూర మృగం. పోనీలే, తింటే తిన్నాడులే, ఫోన్లో 500 తిన్నాడా, ఫోన్లో వదిలేండి, 1000 రూపాయలు తిన్నాడా, ఫోన్లో వదిలేండి అంటదా? అందండి. 100 రూపాయల దగ్గర గొడవ వచ్చేస్తుంది. అదిగో 100 రూపాయలు తగ్గింది, ఏమైంది? నువ్వే తినేసావు. ఇంకా అక్కడి నుంచి చూసుకోండి, భార్య భర్తల కొట్లాటం, కుటుంబంలో కొట్లాటం, స్నేహితుల దగ్గర గొడవలు, ఇరుగు పొరుగుతో గొడవలు. పెట్టేసిందా? వేసిందంతే, ముద్ర వేసింది ఎర్రగా కాల్చి. ఇక ఆ ముద్ర జీవితాంతం పోదండి. అది ఈ మున్సిపాలిటీ ఎద్దుకు ముద్ర వేసినప్పుడు అది చచ్చేదాకా ముద్ర పోతుంది. ఇక ఆ ముద్ర అలా కనబడతానే ఉంటుంది. అది మాడిపోయినా, అది నల్లగా ఉన్న ఆ ముద్ర అలా ఉన్న చెరిపేద్దామంటే చెరగదు. ఎందుకంటే ఎక్కడ వేసింది అది ముద్ర? శరీరం మీద వేసేసాడు మున్సిపాలిటీ వాడు. ఇప్పుడు ఇది ఎక్కడ వేసింది మనకు ముద్ర? ఎక్కడ వేసింది? ఒకటి కుడి చేతిలో వేసింది, రెండవది నొసట మీద వేసేసింది ముద్ర. నిజంగా ఎంత అద్భుతంగా ఉందో చూసారు దేవుని వాక్యం. కుడి చేతి మీద ఏంటంటే ముద్ర మనకు అర్థం కాలేదు. నొసటి మీద ముద్ర ఏంటండి మనకు అర్థం కాలేదు. దేవుడు ఎంత చక్కగా విశదపరుస్తున్నాడు చూడండి, వివరిస్తున్నాడు చూడండి. అందుకే బైబుల్ ఎప్పుడు రీసెర్చ్ చేయాలి, పరిశోధించాలి. ఎలా పడితే అలా చదివేసి చెప్పకూడదు. మనం తెలియకపోతే వదిలేయాలి, లేకపోతే నేర్చుకోవాలి, తెలుసుకుని బోధించాలి. తప్పు చెబితే దేవుడు ఊరుకోడు. బైబిల్ని మనకు నచ్చినట్లు చెబితే దేవుడు ఊరుకోడండి. దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి మాటలు, పరలోక సంబంధమైనటువంటి మాటలు, ఇవి ఈ భూ సంబంధమైన మాటలు కాదు. ఇవి ఎప్పుడైతే పరలోక సంబంధమైన లేఖనాలను, వాక్యాలను, దేవుని మనసు కలిగినటువంటి మాటలను మన చేతులు పెట్టాడో, ఇది నీ ఆత్మ వినాలి. ఆత్మ ఎప్పటికప్పుడు బలపడిపోతూ, ఆత్మతో పాటు శరీరం కూడా బలపడిపోవాలి. ఎన్నెన్నో లోతైన మర్మాలు వింటున్నాం, ఎన్నెన్నో ప్రసంగాలు వింటున్నాం, ఎన్నెన్నో పాటలు పాడుతున్నాం. ఏమండి, స్టీవెన్సన్ గారు ఒక మంచి పాట పాడాడు, ఎన్ని ఉన్నా దేవుడు లేకపోతే అన్నీ గుడ్డు సున్నా అని పాడాడు. పాట తెలిసి మనకు తెలుసు. పాటలు పాడుతున్నాం, అన్నీ తెలుసా? అర్థం తెలుసా? తెలుసు. వాక్యం విన్నాం, తెలుసు. మరి ఆ వాక్యం నీ జీవితంలో ఏనాడైనా అన్వయించుకున్నావా? ఆ జీవితాన్ని ఆ యొక్క వాక్యాన్ని నీ జీవితంలో అవలంబించావా? నెరవేర్చావా? ఆలోచించేద్దాం. దేవుని వాక్యం వింటే సరిపోదు, దాన్ని ఏం చేయాలి తెలుసా? మన జీవితంలో దాన్ని కనెక్ట్ అవ్వాలి, అవలంబించుకోవాలి, నెరవేర్చే స్థితిలోనికి మనం వెళ్ళిపోవాలి. అప్పుడే మనం క్రూర మృగము నుండి తప్పించుకుంటాం దేవుని వల్ల. లేదు అంటే అది ఒకసారి ముద్ర వేస్తే చనిపోయే వరకు వదలదండి. అది ఇక చిన్నని, పెద్దని, ముసలని, ఏమండి, పెళ్ళినోళ్ళు, పిల్లగాళ్ళు, స్త్రీ అని, పురుషుడని, మతం అని, భేదం ఏముండదు దానికి. అందరికీ అవసరమైనది ఏంటి? డబ్బు, ధనం. అందుకంటున్నాడు, ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోతాడు. మనం అనుకున్నాం, మనకది నేర్పించిన పాఠం ఏంటి తెలుసా? డబ్బు లేకపోతే చచ్చిపోతాం. అది మనకు నేర్పించిన పాఠం. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? ధనాన్ని నమ్ముకుంటే పాడైపోతావు, చెడిపోతావు. ఇదేంటి? ఇది ఎక్కడ గొడవ? తిరిగితే చెడిపోతాం, ఇష్టానుసారంగా బ్రతికితే పాడైపోతాం. డబ్బు నమ్ముకుంటే పాడైపోతామా? ఎందరినో పాడు చేసింది. ఒక సద్దాం హుసేన్, ఒక కిల్లర్ వీరప్పన్న, ఏమండి, ఈ అందరూ గాడ్సే. ఇలా మనం చూసుకుంటే ప్రభాకరన్ పిల్లే, ఒక ఒబామా, ఒక జార్జ్ బుష్, ఆ బుష్ తుస్సు. ఎంత ఘోరం అండి. వీళ్ళందరూ ఎవరు అని అంటే గజ దొంగలు. ముద్ర వేసేసింది దేవుని వల్ల. ఒక ఒబామా, బిల్ లాడెన్, ఎవరు వీళ్ళు? ముద్ర వేసుకున్న వారండి.
దయచేసి మనకు కూడా ముద్ర వేసే స్థితిలోనికి మనం వెళ్ళిపోకూడదు. దాని బారి నుండి తప్పించబడాలి. దాన్ని మీరు ఆరాధించకండి, దాన్ని మీరు గణపరచకండి. ఒక దేవుడని, ఒక దేవతమని అది కళ్ళగద్దుకుని మరి దీన్ని మీరు ఆరాధిస్తున్నారండి. ఎంత తప్పండి. నీ దేవుణ్ణి ఆరాధించు, నీ దేవుణ్ణి ముద్దు పెట్టుకో, నీ దేవుని కోసం నువ్వు కష్టపడు, నీ దేవుని కోసం నువ్వు 10 మందికి గొప్పగా చెప్పు. కానీ డబ్బు కోసం, నీకున్న ఆస్తిపాసుల కోసం గొప్పగా మాట్లాడకు. నీ తండ్రి నేను గణపరచాలి. భూమి మీద ఉన్నటువంటి ధనవంతుడు ఏనాడైనా తండ్రి కోసం చెప్పాడా? అబ్రహాము ఉన్నాడు, అబ్రహాము కాలంలో ఉన్నాడు, అంతకుముందు పితరులు ఉన్నారు, ఎందరో సేవకులు ఉన్నారు, చెప్పారు. అబ్రహాము ధనవంతుడికి తెలియదా? తెలుసు. మరి ఎందుకు నమ్మలేదు? నమ్మలేదండి. ప్రాణంతో అంటున్నాడు, నా ప్రాణమా తిను, బాగా త్రాగు, సుఖించు, నీ కోసం అన్నీ రెడీ చేశాను. కానీ నీకు ప్రాణం ఇచ్చిన, ఊపిరిచ్చిన నీ దేవుని కోసం ఏనాడైనా ఒక మాట విన్నావా? లాజరు వచ్చాడు, పని లాజరు చెప్పాడేమో, ఒకవేళ ఎందరో సేవకులు వచ్చారు చెప్పారేమో, ఎందరో ప్రవక్తలు వచ్చారు చెప్పారేమో, విన్నావా? వినలేదు. నాకు ధనమే ముఖ్యం అనుకున్నావు, పేరు ముఖ్యం అనుకున్నావు, ఆస్తిపాస్తులు ముఖ్యం అనుకున్నావు, సంపద ముఖ్యం అనుకున్నావు. ఇవన్నీ ముఖ్యం అనుకుని ముఖ్యమైన నీ కన్న తండ్రి నువ్వు గాలి వదిలేసావు. ఇప్పుడు బాధపడుతున్నాడు. లాభం ఏంటి? ఒక గెహాజీ కోసం మనం విన్నాం. ఒక గెహాజీ ధనాన్ని ఆశించాడు, ఇదిగో ఆ యొక్క షినారు వస్త్రాల్ని ఆశించాడు, వెండి బంగారాన్ని ఆశించాడు. కానీ తండ్రిని వదులుకున్నాడు గెహాజీ. తన గురువైనటువంటి ఎలీషాను వదులుకున్నాడు గెహాజీ. నాకు బంగారం కావాలనుకున్నాడు, ధనం కావాలనుకున్నాడు, ఆ బట్టలు కావాలనుకున్నాడు. చివరికి పరలోకమందున్న కన్న తండ్రినే, పరిశుద్ధాత్మనే మోసం చేసేసాడు. చూసారు ఎలా మాయ చేసిందో, ఎలాంటి ముద్ర వేసేసిందో. దయచేసి దేవుని వల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయంలో మనం ఖాతరు చేయకూడదు. దేవుడు మనకు ఆస్తిని ఇచ్చాడా, సంపద ఇచ్చాడా, ఐశ్వర్యం ఇచ్చాడా, వెరీ గుడ్, మంచిది. ఇవ్వాలని కావాలని మనం కోరుకుంటున్నాం. దేవుడికి ఏమైనా స్వార్థం ఏంటండి? అయ్యో నా పిల్లలు ఎదిగిపోతున్నారు, వాళ్ళు ఇల్లు కట్టేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, బంగారం సంపాదించేస్తున్నారు, అన్నీ సంపాదించేస్తున్నారు, 10 ఎకరాల పొలం కొన్నారు. దేవుడికి ఏమైనా స్వార్థమా? లేదే. మరి ఎందుకు దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు అని అంటే, నువ్వు ధనాన్ని నమ్ముకోవద్దు. అది నిన్ను, మనలను పాడు చేస్తుంది, పతనానికి తీసుకుని వెళ్ళిపోతుంది. నీకు ఎంత ఉండాలో అంతే ఉండాలి. నీకు ఎంత ఉన్నా, ఎన్ని కోట్లున్నా వాటిని పక్కన పెట్టు, వాటిని లెక్క పెట్టుకో. నీ తండ్రిని నువ్వు గణపరచు. చూసారు ఎంత చక్కటి మాటలు రాయబడ్డాయి. యోబు గారికి ఏం తక్కువ చెప్పండి? యోబు గారికి ఏం తక్కువ? అన్నీ ఉన్నాయి. భూమి మీద గొప్పవాడు, దేశంలోనే పేరు కలిగిన వాడు, సర్వ సంపదలు కలిగిన వాడు, అబ్బో ఆస్తిపరుడు, కోటీశ్వరుడు అండి యోబు గారు. కానీ ఏనాడైనా లక్ష్య పెట్టాడా? దేవుడు నాకు అన్నీ ఇచ్చేసాడు, ఇక దేవుడితో నాకు పని ఏంటి అనుకున్నాడా? లేదే. నా తల్లి గర్భమునందు నేను దిగంబరిగా వచ్చాను. దేవా, ఈ భూమి మీద ఒక భార్య అని, పిల్లలని ఒక బంధాన్ని ఇచ్చావు, ఇదిగో ఆస్తిపాస్తులు ఇచ్చావు, సర్వ సంపదలు ఇచ్చావే. కానీ అవి నాకెందుకయ్యా? నువ్వు ఉంటే సరిపోతుందిగా, నాకు నీ ఉన్నతమైన పరలోకం ఉంటే సరిపోతుందిగా, నీ ప్రేమ ఉంటే సరిపోతుంది కదా, నీతో నాకు బంధం ఉంటే సరిపోతుంది కదా, నీతో ఉండగలిగే భాగ్యం ఉంటే నాకు సరిపోతుంది కదా అనుకున్నాడే తప్ప, అన్నాడే తప్ప, అయ్యయ్యో ఇంత నష్టం కలిగిందే, ఇంత ప్రాణ నష్టం కలిగింది, ఇంత ఆస్తి నష్టం కలిగింది, దేవుడా ఏంటి ఘోరమని ఏనాడు అడిగాడా? అడగలేదండి. దావీదు అడిగాడా? అడగలేదండి. ఆస్తిపరులండి వాళ్ళు, కోటీశ్వరులండి వాళ్ళు. ఒక అబ్రహాము డబ్బున్నవాడండి, భక్తులందరూ డబ్బున్న వాళ్ళండి. కానీ ఏనాడు వాళ్ళు ధనాన్ని లెక్క పెట్టలేదు. కానీ అననీయ సిప్పోరాలు మాత్రం ఏం చేశారు? లెక్క పెట్టారు. పరిశుద్ధాత్మను మోసం చేశారు. వాళ్ళు చావుకు వాళ్ళే కారకులయ్యారు. అబద్ధాన్ని ఆడారు, దేవుణ్ణి మోసం చేయాలనుకున్నారు, మాకు ధనమే కావాలనుకున్నారు, ధనాన్ని ఆరాధించారు, ధనమేరా దైవం అనుకున్నారు. వారి ప్రాణాలు వాళ్ళే తీసుకున్నారు. మన పరిస్థితి ఏంటో ఆలోచన చేయండి. ఎందరో భక్తులు ఉన్నారు. అబ్రహాము ఏనాడు కూడా ధనాన్ని ఆశించలేదండి, డబ్బున్నవాడండి అబ్రహాము. ఒక దావీదండి, ఏమంటే చక్రవర్తి అండి.
రాజ్యాధికారం యెరూషలేమును పరిపాలిస్తున్నటువంటి మహా గొప్పవాడు కదండి. కానీ ఏనాడు డబ్బు కోసం మాట్లాడలేదే దావీదు. ఒక మోషే సర్వసంపన్నుడండి. ఐగుప్తు దేశంలో సకల విద్యలో నేర్చుకున్నవాడు, మహారాజు గారి కోటలో జీవిస్తున్న మహా గొప్పవాడు కదండి మోషే. కానీ ఏమన్నాడు? ఈ అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే నా ప్రభువుతో, అప్పటికి యేసుక్రీస్తు తెలిసేది మోషేకి. ఎబ్రీ బతుకులో మనకు 11వ అధ్యాయం కనపడుతుంది. నా ప్రభువు కోసం నిందనుభవించుట గొప్ప. మరి ఈ రోజుల్లో కష్టపడ్డ వాళ్ళు ఉన్నారా? ప్రభు కోసం బాధ అనుభవించే వాళ్ళు ఉన్నారా? ఒక మాట అంటే పడం, ఏమంటే గట్టిగా వాక్యం చెప్తే కుదరదు, ఎక్కువసేపు చెప్తే కుదరదు, భరించే వాళ్ళు ఉన్నారా ఈరోజు? పోనీ వాక్యం చెప్పిన తర్వాత వాక్యాన్ని అన్వయించుకునే వాళ్ళు ఉన్నారా? కష్టపడే వాళ్ళు ఉన్నారా? ఎవరున్నారండి? క్రైస్తవులను చెప్పుకుంటున్న వారు ఈరోజు దేవుని కోసం కష్టపడి ప్రయాస కలిగిన వారు ఎవరున్నారు? ప్రభువు కోసం ఏమండి పరుగులెత్తగలిగిన వారు ఎవరున్నారు? మీరు ఆలోచించేయండి. బైబుల్ ఎప్పుడు అలాగే బోధిస్తుంది. అది వాస్తవం, పచ్చి నిజం దేవుని వల్ల. మనం ఏ స్థితిలో ఉన్నాం? ఏ స్థితిలో ఉన్నాం? అల్పకాల పాప భోగము నాకొద్దు. నా ప్రభు, నా యేసు క్రీస్తుకు సంబంధించిన నా పిల్లలు, నా ప్రజలు, నా దేవుడి ప్రజలతో నేను అవసరమైతే మట్టి తొక్కి ఇటుకలు చేస్తానన్నాడండి మోషే. ఎందుకు ఆయనకి అంత బాధ? అన్నీ ఇచ్చినప్పుడు, చేతికి వచ్చినప్పుడు, ఏమన్నా అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నప్పుడు ఎందుకు నువ్వు వాళ్ళతో పాటు మరలా నువ్వు లేబర్తో, అంతేనా? మన భాషలో అంతే. ఆ లేబర్తో నీకు పనేంటి? నీకు సింహాసనం ఇస్తానంటున్నారు, నీకు ఆస్తిపాస్తులు ఉన్న రాజ్యాన్ని నీకు ఇస్తానన్నప్పుడు వాళ్ళతో నీకు పనేటి? నువ్వు మట్టిలోకి వెళ్ళి పని చేయవలసిన అవసరం ఏమొచ్చింది? లేదు, నాకు వద్దు, నాకు ఇవేమి వద్దు, నా దేవునితో నాకు సహవాసం. ఇలా మీరు ఎవరిని కదపండి, భక్తులు అందరూ డబ్బున్న వాళ్ళే, కానీ వాళ్ళు ధనాన్ని లక్ష్య పెట్టలేదు. నా దేవుడు కావాలి అనుకున్నారు. నా దేవుడి కోసం వాళ్ళు ఏం చేశారు? కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు, దెబ్బలు తిన్నారు, అవమానం పడ్డారు, ఎందరో తిట్టారు, దూషించారు. కానీ నా దేవుని కోసం నేను ఏమైనా చేస్తాను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకోలేను. అలాంటి ఆత్మీయ మనస్సు, ఆత్మీయ జీవితంలోనికి మనం అందరం కూడా ఏం చేయాలంటే వెళ్ళిపోవాలి. అలాంటి ఆలోచనలోనికి వెళ్ళిపోవాలి. మనకు దేవుడు ఎన్ని ఇచ్చాడా? వెరీ గుడ్, మంచిదే. కానీ వాటిని ఏం చేయకూడదంట? లక్ష్య పెట్టకూడదు. దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవునికి ప్రయారిటీ ఇవ్వాలి, దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని సన్నిధిలో ఆయనను మనం ఏం చేయాలి చెప్పండి? ఘనపరచాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడే మనం ఒకే యజమానుడికి దాసుడుగా ఉన్నట్టు లెక్క. అదే తప్ప డబ్బులు కింద అడుగుని దాన్ని పెట్టేసుకుని, చెవులెట్టేసుకుని, జేబులెట్టేసుకుని, అంతేనా? మరలా ఇలా కుడి చేత్తోనే డబ్బులు ఇవ్వాలి, ఎడం చేత్తో ఇవ్వకూడదు, గడప అవతలకి ఇవ్వాలి, వెళ్ళి లోపల ఇవ్వకూడదు, బయట ఇవ్వాలి, దండం పెట్టుకోవడం, రంగు కాగితం దండం పెట్టుకోవడం పెట్టండి విచిత్రంగా. చూసారా? కనుక ఈ సర్వ మానవాళ్ళని ఏం చేసింది? క్రూరమృగం ముద్ర వేసింది, అందరినీ మాయ చేసింది, మోసం చేసింది. దాని బారి నుండి మనం బయటపడి దేవునినే మనం ఆరాధించాలి. ఓకే, ఇక వచ్చే వారం చివరి మాటలు ఉన్నాయి. ఈ క్రూర మృగం అనగా ఏంటి? గత 4-5 వారాలుగా వింటున్నాం. వచ్చే వారం దీన్ని ముగించుకుందాం. దీన్ని కంటిన్యూషన్ తర్వాత ఏంటంటే 666 ఇందులో కలపకండి దాన్ని, అది వేరు. ఇదైన తరువాత దాన్ని మనం కంటిన్యూ చేసుకుని అసలు ఈ ముద్ర ఏంటి, ఈ 666 ఏంటి, 666 ఏంటి, ఇందులో జ్ఞానం ఉండటం ఏంటి, ఇది మనుషుల సంఖ్య ఏంటి, దీని గొడవ ఏంటి, తర్వాత చూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చండి. సర్వోన్నతుడా, గొప్ప దేవా, మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్న ప్రభువా. మట్టివారము, మానవులము, ఎన్నికలైనటువంటి మమ్ములను క్రూర మృగం అనేటువంటి భయంకరమైనటువంటి ధనం మాకు ముద్ర వేసింది, కాటు వేసింది, మమ్మలను వల వేసి గుచ్చి నీకు దక్కకుండా చేస్తుంది అన్న సంగతి మీ లేఖనాలలో ప్రకటన గ్రంథ ధ్యానాంశంలో మీరు ఎప్పుడో రాయించి ఉంచారు. మేము గుర్తించలేక, గ్రహించలేక నాయన ఆ క్రూర మృగానికి బానిసలుగా మారిపోతున్న వారు ఎందరో. మీ వాక్యము ద్వారా, మీ లేఖనాల ద్వారా క్రూర మృగము బారి నుండి తప్పించాలని, కొద్దిమందినైనా రక్షించాలని, కాపాడాలని నీవు నిజమైన దేవుడు అని, ఊపిరిని, గాలిని, సమస్తాన్ని ఇచ్చి, ఆరోగ్యంనిచ్చి, ఆయుష్నిచ్చి, ఆహారంనిచ్చి బ్రతికించు దేవుడు నీవేనని, చనిపోయిన తర్వాత ఉన్నతమైన మహారాజ్యానికి వారసులుగా చేసేది నీవేనని గుర్తించి
నిన్ను ఆరాధించేవారుగా, నీకు ప్రాధాన్యత ఇచ్చేవారుగా, నీ నామాన్ని హెచ్చించేవారుగా, గణపరిచేవారుగా ఉండాలని బిడ్డలందరినీ అట్టి కృపను పాత్రులుగా చేయమని సహాయం చేయమని చెప్పబడిన మాటలు నాయన వారి హృదయాలను ముద్రించి దీవించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ